గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నేను మారి ఈ తరమునైన దేనియందు కాక మన ప్రభువు యేసుక్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. ఏలైనా ఆయన సిలువ మూలమునే నేను ఈ లోకమునకు సిలువ వేయబడుతుంది. ఎవడైనా సున్నతి పొందినా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రము పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇజ్రాయేలుకు అవి లభించునుగాక. ఇక మీదట ఎవడును నన్ను బాధపెట్టుకునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో నుండునుగాక. ఆమేన్. ప్రభువా